Welcome to YoYo TV Cine Takis. Garuda Express, an international courier service. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు మూవీ ఎన్నో అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది. టీజర్ తర్వాత జనరేట్ అయిన క్రేజ్ ను చూసి మెగా అభిమానులకు ఉగాది పండుగ కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం టాలీవుడ్ లో 100 కోట్ల వసూళ్లను సాధించేస్తుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మొదటి రోజు నుంచే కొంత డివైడ్ టాక్ తెచ్చుకున్న కాటమరాయుడు ఒక మార్క్ దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాడట. అసలు హిట్ టాక్ రావాలంటే ఎంత రావాలో ఈ స్టోరీ చూడండి. మొదటి వారం ముగిసేసరికి 55 కోట్ల షేర్ వసూలు చేసి ఇండస్ట్రీలో టాప్ 5లో చోటు సంపాదించిన కాటమరాయుడు సక్సెస్ పై అనుమానాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడవే నిజమయ్యాయి కూడా. రెండో వారాంతంలో మంచి వసూళ్లు రాబడుతుందని అంచనా వేసినా కొత్త సినిమాల తాకిడి కారణంగా ఆ ఆశలు కూడా నెరవేరలేదు. సెకండ్ వీకెండ్ ముగిసేసరికి మొదటి 10 రోజులకు గాను కాటమరాయుడు ప్రపంచ వ్యాప్తంగా 58.8 కోట్ల దగ్గర మాత్రమే నిలిచాడు. వివిధ ప్రాంతాల్లోకెళ్తే ఉత్తరాంధ్ర 6.1 కోట్లు, ఈస్ట్ 5.14 కోట్లు, వెస్ట్ 4.9 కోట్లు, కృష్ణా 3.47 కోట్లు, ఇక గుంటూరు 4.72 కోట్లు, నెల్లూరు 1.99 కోట్లు, సీడెడ్లో 7.75 కోట్లు, నైజాంలో 14.20 కోట్లు షేర్ రాబట్టి మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 47.37 కోట్ల షేర్ సాధించింది పవన్ లేటెస్ట్ మూవీ. యుఎస్ఏలో 3.33 కోట్లకు పరిమితం కాగా కర్ణాటకలో 5.25 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.35 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ 1.50 కోట్లు వసూలు కాగా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 58.8 కోట్ల షేర్ వసూలైంది. కాటమరాయుడును హిట్ అనాలంటే 87.5 కోట్ల షేర్ రావాల్సి ఉంటుంది. కనీసం యావరేజ్ గా పరిగణించాలన్నా 70 కోట్ల వసూలు రావాల్సిందే. ఇప్పుడున్న స్పీడ్ లో మరో 2-3 కోట్లు వస్తేనే ఎక్కువ అంటున్నారు ట్రేడ్ జనాలు. సర్దార్ తర్వాత పవన్ ఖాతాలో మరో ఫ్లాప్ పడినట్లే అని తేల్చేస్తున్నారు. చూసారు కదా, ఇది ఇవాళ మన యోయో టీవీ సినీ టాకీస్. రేపటి ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి యోయో టీవీ. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.